అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఈ నెల మార్చి 19వ తేదీ గురువారం రోజు మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ జరగబోతూ ఉంది. ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. అయితే ఉగాది రోజున అమావాస్య కూడా ఏర్పడింది. కాబట్టి ఉగాది రోజున పూజ చేయాలంటే ఏ సమయంలో చేయాలి, పాటించాల్సిన నియమాలేంటి, పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో, ఉగాది పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఈ నియమాలను ముందుగానే తెలుసుకోవాలి. ఈ నియమాలు తెలుసుకోవడం ద్వారా కొత్త సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించవచ్చు. మార్చి 19వ తేదీ ఉగాది నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరం అంతా కుటుంబానికి బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అలాగనే పూజ గది కూడా శుభ్రం చేసుకోవాలి. అయితే అమావాస్య ఉగాది ముందు వచ్చింది కాబట్టి ఎప్పుడు చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ముందుగా నేను పూజకు ఏమేమి పువ్వులు, పూజా సామాగ్రి అన్నీ ఒక చోట చేర్చి పెట్టుకుంటానండి. ఇలా కొన్ని విడి పువ్వులు, కట్టిన పువ్వులు, అరటి పండ్లు, కొబ్బరికాయలు, తమలపాకులు, అరటి ఆకులు అన్నీ ఒక దగ్గర చేర్చి పెట్టుకుంటే మనకి పూజ అనేది హడావిడి లేకుండా చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఉగాది అనేది మనకి గురువారం వచ్చిందండి. ఉగాది ముందు రోజు బుధవారం రోజు అమావాస్య వచ్చింది. అమావాస్య తిథి మధ్యాహ్నం వరకే ఉందండి. మధ్యాహ్నం అయిన తరువాత చక్కగా ఇంటిని, పూజ గదిని, వాకిటిని శుభ్రం చేసుకోవచ్చు. ముందుగా అయితే చిత్రపటాలకు, విగ్రహాలకు పసుపు, కుంకుమ, గంధములతో చక్కగా అలంకరించి పెట్టుకోవాలి. ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు పనికిరాని వస్తువులు ఉంటే అవి నేరుగా బయటపడేవేయాలి. లేదంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతూ ఉంటుంది. ఇలా పగిలిపోయినవి వాల్ క్లాక్స్ ఉంటాయి కదండి, అంటే తిరగకుండా ఉండేవి, అవన్నీ కూడా చక్కగా శుభ్రం చేసేటప్పుడు మనకి పనికిరావు అనేటివన్నీ బయటపడేయాలండి. అప్పుడే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఈ ఉగాది పండుగ రోజు చాలామంది నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని అడుగుతున్నారండి. ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని స్వీకరించకూడదు. మనము ఉగాది పండుగ రోజు కొత్త సంవత్సరం అని పూజలు చేస్తూ ఉంటాం. పూజ చేసిన రోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని తినకూడదు. ఇలా తినడం వలన మనం చేసినటువంటి పూజకు ఫలితం కూడా ఉండదు. ఇంకా ఈ ఉగాది పండుగ రోజు పూజ ఏ టైంలో చేయాలంటే ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో పూజ చేసుకుంటే చాలా మంచిది, ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా పూజ చేసుకోవాలి అంటే తెల్లవారుజామునే నిద్ర లేచి చక్కగా ఇంటిని, పూజ గదిని, వాకిటి ముందు కూడా పసుపుతో అలికి కుంకుమ బొట్లు పెట్టి గడపలకు కూడా పసుపుతో అలికి కుంకుమతో అలంకరించి మామిడి తోరణాలు కట్టి ఇంటిని కూడా శుభ్రపరుచుకొని ఆ తరువాత పూజ గదిలో ఉండే చిత్రపటాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి. కొత్త సంవత్సరం రోజు కొత్త మట్టి ప్రమిదలలో దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అంటే మీకు వీలును బట్టి దీపారాధన అనేది చేసుకోవచ్చు. నేనైతే కాస్త పెద్ద సైజు ఉండే ప్రమిదలు తీసుకుంటున్నానండి. ఉదయం వెలిగించినట్లయితే సాయంకాలం వరకు ఉంటాయని ఆ 2 మట్టి ప్రమిదలను చక్కగా ముందు రోజు తీసుకువచ్చి నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత శుభ్రం చేసి పసుపుతో అలికి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇందులో నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ వేసి వెలిగించవచ్చు. కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు 3 కానీ 5 కానీ 7 కానీ బొట్లు అనేది పెట్టుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రమిదలను చిత్రపటాల ముందు ఒక తమలపాకు సిద్ధం చేసి ఆ తమలపాకు మీద ఈ ప్రమిదలను ఉంచాలి. మామూలుగా మనము నిత్య దీపారాధనకు 2 ప్రమిదలు వెలిగిస్తాము కదండి, వాటిల్ని కూడా చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఆ తర్వాత ఆ దీపాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి.
నేనైతే ఈ మట్టి ప్రమిదల్లో కాస్త ఎక్కువగా నువ్వుల నూనెను వేస్తున్నానండి. చిన్న ప్రమిదల్లో ఆవు నేతిని వేసి వెలిగిస్తున్నాను. 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఒత్తులను ఏకహారతితో గానీ, అగర ఒత్తులతో గానీ వెలిగించాలి. వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి. ఈరోజు తప్పకుండా ఉగాది రోజు ఉగాది పచ్చడి అనేది తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. తరువాత కుటుంబం అంతా ఆ ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఇలా దీపాలను వెలిగించిన తరువాత ముందుగా అయితే విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని చక్కగా ధూపం వేసి ఆ తరువాత స్వామివారికి నైవేద్యంగా బెల్లం మొక్క సమర్పించి ఆ తరువాత మామూలుగా పూజ చేసుకోవచ్చు. ఈ ఉగాది పండుగ రోజు తులసి కోటను కూడా ప్రత్యేకంగా పూజించాలండి. ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ తులసి కోటను కూడా ఆవునేతి దీపారాధన చేసి బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పిస్తే సరిపోతుంది. అమ్మవారికి ఈరోజు తాంబూలం సమర్పించాలండి. తాంబూలంలో 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటి పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పసుపు దారము సమర్పిస్తే సరిపోతుంది. మీ వీలును బట్టి చీర కూడా పెట్టవచ్చు. ఈరోజు స్వామివారికి సమర్పించే నైవేద్యంలో ఉగాది పచ్చడి తయారీలో ముందుగా బెల్లము, చింతపండు గుజ్జు మరియు మిరియాల పొడి, మామిడి తురుము, వేపపూత, ఉప్పు అన్నీ కలిపి ఉగాది పచ్చడి తయారు చేసి స్వామివారికి సమర్పిస్తారు. ఇంకా ఈ ఉగాది పండుగ రోజున తప్పనిసరిగా పూజ గదిలో తమలపాకులు పెట్టుకోవాలి. తమలపాకులో సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవి నివసిస్తారట. కాబట్టి పూజ గదిలో తమలపాకులు పెట్టి ఇంట్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈరోజు ఏ పని ప్రారంభించాలన్నా విజయాలు సాధిస్తారు. ఉగాది రోజున కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా ఎటువంటి ముహూర్తం చూడరు. ప్రతి క్షణం శుభముహూర్తంగానే భావిస్తారు. అలాగే ఈ ఉగాది రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శించుకొని ఆలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని వింటే చాలా మంచిది. ఇంకా గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఉగాది పర్వదినాన గోవు తోకను నిమిరి గోవుకు ప్రదక్షిణాలు చేసి గోవుకు అరటి పండ్లు తినిపిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. అలాగే ఇంటికి పట్టిన నరదృష్టి మొత్తం వెంటనే తొలగిపోవాలంటే ఉగాది రోజు ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేయాలి. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఉగాది రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంకా ఈరోజు ఒక మట్టి కుండలో నీళ్లు నింపి బ్రాహ్మణుడికి దానం చేస్తే చాలా మంచిది. తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఇంట్లో సానుకూల శక్తి పెరిగి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇంకా ఈ ఉగాది రోజున ఎవరికైనా మామిడి పండు దానం చేస్తే మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే మజ్జిగ దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. అలాగే నల్ల నువ్వులు దానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేనండి. వీలైనంత వరకు ఉగాది పచ్చడిని తయారు చేసి 6 నుంచి 9 గంటల లోపు మధ్యలో స్వామివారికి ఉగాది పచ్చడిని సమర్పించి మనము స్వీకరిస్తే చాలా మంచిది. ఇంకా మన వీలును బట్టి నైవేద్యాలను కూడా తయారు చేయవచ్చు. ఇప్పుడుండే గ్యాస్ ప్రాబ్లం వలన నైవేద్యాలను చిటికెలో అంటే ఒకేసారి కుక్కర్లో అన్నం వండి 3 నైవేద్యాలు తయారు చేయవచ్చు. అవి ఎలా తయారు చేయాలో పూర్తి వివరాలతో ఆల్రెడీ శారదాస్ ఛానల్లో నిన్ననే వీడియో అప్లోడ్ చేశానండి. మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఆ వీడియో తప్పకుండా చూడండి. మీ వీలును బట్టి ఉగాది పండుగ రోజు తప్పకుండా అందరూ నూతన వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఉగాది పచ్చడి కూడా తయారీ విధానము శారదాస్ ఛానల్లో వీడియో ఉందండి.
చూడండి, కొత్త మట్టి పాత్రను తీసుకువచ్చి ఎలా శుభ్రం చేసి ఎలా పచ్చడి తయారు చేయాలో పూర్తి వివరాలతో ఉంది. ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ముందుగానే తీసి అప్లోడ్ చేస్తున్నానండి. ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే శారదాస్ ఛానల్ కూడా చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.